నమస్తే, వెల్కమ్ టు DY న్యూస్. ఎన్ఆర్ఐ రెడ్డిస్ అసోసియేషన్ కువైట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బస్ యాత్ర. అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గం కొర్లకుంట గ్రామంలో ఎన్ఆర్ఐ రెడ్డిస్ అసోసియేషన్స్ కువైట్ ప్రెసిడెంట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ కౌన్సిలర్ పి రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో బస్సు యాత్ర 2వ తేదీ నుంచి మొదలుకొని కువైట్ గల్ఫ్ దేశం నుంచి ఇండియాకు 400 మంది ప్రవాస ఆంధ్రులు మన జగన్మోహన్ రెడ్డి రాబోవు సార్వత్రిక ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవాలని ఈ కార్యక్రమంలో భాగంగా ఈరోజు కొల్లకుంట గ్రామంలో విలేకరుల సమావేశం నిర్వహించి విపి రామచంద్రారెడ్డి ఎన్ఆర్ఐ బృందం మీడియా సమావేశంలో బిహెచ్ ఎలియాస్ గల్ఫ్ కన్వీనర్ ముమ్మడి బాలరెడ్డి మరియు గల్ఫ్ కో కన్వీనర్ గోవింద నాగరాజు, గల్ఫ్ అడ్వైజర్ ఏపీ ఎన్ఆర్టీఎస్ రీజనల్ కోఆర్డినేటర్ 9 మహేశ్వర్ రెడ్డి, కువైట్ కన్వీనర్ రమణ యాదవ్, మన్నూరు చంద్రశేఖర్ రెడ్డి, మరి కళ్యాణ్, గవర్నమెంట్ కన్వీనర్ విపి రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో ఎన్ఆర్ఐ పోలి గంగిరెడ్డి, గవర్నమెంట్ కౌన్సిలర్ లక్ష్మీప్రసాద్ యాదవ్, కొర్లకుంట గ్రామంలో వైస్ సర్పంచ్ రూపేష్ రెడ్డి వారు మాట్లాడుతూ మన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పథకాలు అందుబాటులో ప్రజలకు అందుబాటులో ఉండి మళ్లీ అధికారులకి మరెన్నో అవకాశాలు కల్పించేందుకు మన జగన్మోహన్ రెడ్డి సీఎంగా చేసుకునేందుకు ఎన్ఆర్ఐ బృందం ఇండియాకు బయలుదేరి వచ్చింది. ఎంతో మంది జీవనోపాధి కోసం కువైట్ వెళ్లి కరోనా టైంలో కష్టకాలంలో ఈ సంస్థ ద్వారా ఎన్నో సేవలు అందించి అలాగే మన పిబి మిథున్ రెడ్డి ఎన్ఆర్ఐ రెడ్డి అసోసియేషన్ తరఫున సహాయం చేయటం, ఇలాంటి వ్యక్తిని అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవాలని మేము సిద్ధంగా ఉన్నామని, మోసపూరితమైన చంద్రబాబు నాయుడు మాటలు నమ్మకండి, కళ్ళబుల్లి మాటలు చెప్పి ప్రజలను మభ్యపెట్టే నాయకుడు మనకు అవసరం లేదు అని ఈ సందర్భంగా కువైట్ రెడ్డిస్ అసోసియేషన్ తరఫున తెలియజేస్తూ జగన్మోహన్ రెడ్డికి మేమందరం అండదండగా ఉండి ఆయన్ను గెలిపించుకుంటామని ఈ సందర్భంగా తెలియజేశారు. ప్రధానమంత్రులు కానీ ప్రెసిడెంట్లు కానీ ఇంకా మన భారతదేశంలో కూడా ఇతర రాష్ట్రాల్లో ఏ విధంగా చేస్తాం. కానీ కేవలం ఒకే ఒక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ గారు కరోనా గురించి ఇది సహజీవనం చేస్తుంది, మనతో పాటు మేము ఎక్కడ భయపడకూడదని చెప్పి అందులో ప్రజలకు అన్ని విధాల ఆదుకుంటూ శాసనసభ్యుల ద్వారా వాళ్ళు నిత్యావసరాలు అందిస్తూ, కూరగాయలు అందిస్తూ అనునిత్యం ఏదో ఒక పని, ముఖ్యంగా వాలంటీర్స్ ద్వారా వాళ్ళ ఇంటికి పోయి చెక్ చేయడం, ఏమైనా కరోనా ఉందా లేదా చెక్ చేయడం. ఇంకొకటి ఏమంటే ఎన్ఆర్ఐస్గా ఒక గర్వకారణంగా చెప్పుకుంటాను నేను. ప్రపంచవ్యాప్తంగా కరోనా సమయంలో 55,000 మంది రాష్ట్రానికి రావడం జరిగింది. వాళ్ళు ఎయిర్పోర్ట్లో దిగుతానే బయటికి వస్తానే వాళ్ళకు అల్పాహారం చేయడం జరిగింది. అదేవిధంగా ఉచిత బస్సు ఏర్పాటు జరిగింది, ఉచిత క్వారంటైన్ ఏర్పాటు జరిగింది. ఈ విధంగా మిగతా ఏ రాష్ట్రంలో లేదు. పక్క రాష్ట్రం తెలంగాణ చూసుకున్నా, చెన్నై చూసుకున్నా, బెంగళూరు చూసుకున్నా, ఆ విధంగా చేసిన ఏకైక ముఖ్యమంత్రి భారతదేశంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని గౌరవంగా చెప్పగలుగుతారు. అటువంటి వ్యక్తి, మహోన్నత వ్యక్తి, మంచి మనసున్న వ్యక్తి, పేద ప్రజలకు ఆదుకునే వ్యక్తి, పేద ప్రజలకు రాష్ట్రంలోని వాసులతో కాకుండా ప్రపంచవ్యాప్తంగా తెలుగువారి ప్రవాసాలను ఆదుకునే వ్యక్తి వైఎస్ జగన్మోహన్ గారిని మరోసారి ముఖ్యమంత్రి చేయాల్సిన ఆవశ్యకత ఉందని తెలుసుకుంటూ ఈరోజు ఎన్ఆర్ఎస్ వివిధ దేశాల నుంచి వచ్చి స్వచ్ఛందంగా పనిచేస్తున్నారంటే చాలా సంతోషకరం. ఖచ్చితంగా 2024లో మరోసారి ముఖ్యమంత్రి కావడం తథ్యం. అదేవిధంగా మన రాజంపేట పార్లమెంట్ సభ్యులు మన మిథున్ రెడ్డి గారు మరియు శాసనసభ్యులు కోరమంట శ్రీనివాస్ గారు అఖండ మెజారిటీ తెలుసని నేను అనుకుంటున్నాను. సార్, ఒక క్వశ్చన్. ప్రభుత్వం వస్తే టీడీపీ వాళ్ళు ఇంతకుముందు వీళ్ళను సోమరిపోతులని చెప్పారు కదా, ఇప్పుడు ఆయన చెప్పే పథకాలు అవి సోమరిపోతాయా కాదా? సార్, నిజంగా తెలుగుదేశం ఎప్పుడు ఏం మాట్లాడుతుందో వాళ్ళకి తెలియదు. నాయకులు గతంలో ఏం చెప్తున్నాడు, పనిచేస్తున్నాడు, ఆరోగ్యం గురించి, విద్య గురించి పట్టించుకోవడం లేదన్నారు. కానీ ఈరోజు ముఖ్యమంత్రి గారు విద్య, వైద్యం రెండుపైన ప్రత్యేకమైన ఆసక్తి చూపిస్తున్నారు. కానీ అదే ముఖ్యమంత్రి, అదే చంద్రబాబు నాయుడు ఈరోజు నేను కూడా దానికన్నా ఎక్కువ 6 పథకాలు ప్రజలకు అవసరం వచ్చేటియా
అందుతాయా అందువా ఈ లేదు సార్. చంద్రబాబు నాయుడు గారు పెట్టేది? చంద్రబాబు నాయుడు గురించి మనం చెప్పాల్సిన అవసరం లేదు, ప్రజలకు అందరికీ తెలుసు. 2004లో ఏ విధంగా చంద్రబాబు 620 హామీలు ఇచ్చి ఒక్క హామీని నిలబెట్టి నేను చెప్పానా ఆ విధంగా అని చెప్పడం జరిగింది. కానీ ప్రతిదీ ఏదైనా కూడా నేను ఊరికి చెప్పలేదు అది అని చెప్పడం ఉంది. అతని మాటలు నమ్మే పరిస్థితుల్లో ఈరోజు ప్రజలు లేరు. మహిళలకు 1500 6 పథకాలన్నీ తీసుకొచ్చాడు కదా, అవి సమృద్ధిగా చేయగలడా? ఇతన్ని వ్యతిరేకిస్తున్నాడు జగన్మోహన్ రెడ్డిని. ఇచ్చేటంటే సాధ్యం అవుతుంది, ఏదైనా చేయొచ్చు. సాధ్యం కాని పని సార్ అది. మన రాష్ట్ర ప్రజలకు సాధ్యం కాని పని. కావాలని ప్రజలకు ఏదైనా అది చేస్తాను చెప్పడం కానీ ఇది రాష్ట్ర ప్రజలు అందరికీ తెలుసు. చంద్రబాబు నాయుడు అన్ని మాటలు సొల్లు మాటలు. జగన్మోహన్ రెడ్డి చేసే పథకాలన్నీ శ్రీలంకలాగా మన ఆంధ్ర అవుతుంది అని చెప్పాడు కదా, ఇప్పుడు ఈయన చేసే పథకాల్లో ఏ లంక అవుతుంది? అదే కదా వాళ్ళు ప్రజలు ఆలోచిస్తున్నారు. ప్రజలు అదే ఆలోచిస్తున్నారు. ఈ మొన్నటి వరకు 2018 వరకు ఎన్నికల ముందంతా శ్రీలంక అవుతుంది చెప్పిన వ్యక్తి వీరిద్దరు పవన్ కళ్యాణ్ కానీ ఒకసారి మనం ఆలోచన చేసి పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు ఈరోజు చెప్పిన మాట రేపు వాళ్ళిద్దరు తిట్టుకున్నారు ఇంతకుముందు, మళ్ళీ వాళ్ళిద్దరు వచ్చారు. ఈవెన్ నరేంద్ర మోడీ కూడా చంద్రబాబు నాయుడుపై పార్లమెంట్లోనూ సభలోనూ విమర్శలు చేశారు. ఏ పోలవరం ప్రాజెక్ట్ ఏ అని చెప్పారు. కానీ ఈరోజు వాళ్ళందరూ కలుసుకుంటున్నారు. కానీ గల్ఫ్ వైఎస్ఆర్సీపీ అడ్వైజర్ ప్రజెంట్ ప్రవాస ఆంధ్రప్రదేశ్ అసోసియేషన్ ప్రెసిడెంట్ని. ముఖ్యంగా చెప్పేది ఏంటంటే కువైట్ దేశంలో 2,40,000 మంది పైన తెలుగు వారు ఉన్నారు. జగన్ అన్న ఒకటే మాట అన్నాడు, మీకు మీ ఇంట్లో మంచి జరుగుంటేనే మాకు ఓటేయని. మేము స్పష్టంగా చెప్తున్నాం, మా కువైట్లో ఉన్న గల్ఫ్లో ఉన్న తెలుగు వారికి జగనన్న ద్వారా మంచి జరిగింది కాబట్టి మేము ఇంతమంది వచ్చి మళ్ళీ జగనన్నకు అవకాశం ఇచ్చి మళ్ళీ సీఎం చేసుకున్నాం అనే ఉద్దేశంతో పెద్దలు బాల్యదన్న గారి ఆధ్వర్యంలో, ఇలేసన్న గారి ఆధ్వర్యంలో మరియు సోదర సమానులు మన రామచంద్రారెడ్డి ఈరోజు మాకందరికీ ఆతిథ్యం ఇచ్చి కొనకొండ గ్రామంలో మమ్మల్ని అందరినీ ఆహ్వానించి వాళ్ళు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఈరోజు అద్భుతమైన విజయంలో భాగమైనందుగా అతనికి అభినందనలు తెలియజేస్తూ మరియు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ప్రతి విషయంలో కూడా కొల్లకొండ గ్రామస్తులు కోయిట్లో ఏ విషయం ఉన్నా వెల్ఫేర్లో ఉన్నా కానీ ఎవరికైనా సహాయం చేయాలన్నా కానీ ముందున్నటువంటి మంచి మనసున్న వ్యక్తులు మన కొల్లకొండ గ్రామస్తులు అంతా కూడా. అందువల్లనే ఈరోజు ఇంతమంది నేరుగా ఇక్కడికే మేము ప్రచార నిమిత్తంగా ఇక్కడికి వచ్చి ప్రతి ఒక్కరూ మనం కూడా వాళ్ళలో భాగమై ఈరోజు ఈ విజయంలో పాల్గొంచుకుందామని మంచి ఉద్దేశంలో వచ్చాం. మరియు ముఖ్యంగా చెప్పేది ఏంటంటే మన ఓబులార్పల్లి కన్వీనర్ సాంబశివరెడ్డి రెడ్డి అన్న గారు మరియు మన కోటూరు ఎమ్మెల్యే గారికి భారీ మెజార్టీ తీసుకుని రావడంలో భాగంగా, అలాగే పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారు మెజార్టీ అన్నారు. మెజార్టీ లాస్ట్ టైం మెజార్టీ కూడా ఇద్దరికి ఇంకా ఎక్కువే వస్తుంది. లాస్ట్ టైం ఎంత మెజార్టీ వచ్చింది దానికన్నా, ఎందుకంటే జనాల్లో మేము తిరుగుతున్నాం, జనాలు స్పష్టంగా కనపడుతుంది మెజార్టీ ఎలా వస్తుంది. ప్రతి ఒక్కరిని 10 మందిని అడిగితే ఒకరు ఇద్దరు కూడా టీడీపీ అనడం వల్ల 10 మందిని అడిగితే 9 మంది వైఎస్ఆర్సీపీ అంటున్నారు. మరి ముఖ్యంగా చెప్పేది ఏంటంటే గల్ఫ్ దేశంలో కూడా ఏం చేశారు అంటారు కదా, జగనన్న తెలుగువాడు ప్రపంచంలో ఎక్కడున్నా కానీ నావాడు వాళ్ళకి ఏ సమస్య వచ్చినా సహాయం చేయాలనే మంచి ఉద్దేశంతో ఒక్క కువైట్ దేశంలో 4 కోట్ల పైన రూపాయలు అతను వెచ్చించి సహాయంగా ఎవరైనా ఇబ్బంది పడిన వాళ్ళు కానీ, అనుకోని కారణాలతో చనిపోయిన వాళ్ళ కుటుంబాలకు కానీ, మరియు ఏదైనా యాక్సిడెంట్ కారణంగా వాళ్ళు మరణించిన కుటుంబాలకు కానీ సహాయం చేసిన గొప్ప వ్యక్తి మన చీఫ్ మినిస్టర్ శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన మరలా గెలిపించుకోవడంలో మనం ముఖ్యంగా మనందరి పాత్ర ఉండాలా, మనందరి బాధ్యతగా తీసుకొని ప్రచారం చేస్తూ ప్రతి గ్రామంలో కూడా మరొకసారి ముఖ్యమంత్రి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. అలానే సోదరులన్నిటిగా లోకేష్ అయితే రాజంపేటను జిల్లా చేస్తాడా? రాజంపేట ముందు టికెట్ ఏమో రాజంపేట తెలుగుదేశం క్యాండిడేట్ రాయచోటికి ఇచ్చాడు. రాయచోటి క్యాండిడేట్ రాజంపేట టికెట్ ఇచ్చి రాజంపేట జిల్లా ఎలా చేస్తాడు? రెండోది లాస్ట్ ఎలక్షన్లో 2010లో 610 హామీలు ఇచ్చాడు. 610 6 ఎట్లయినాయి? సూపర్ 6 ఏ విధంగా అయింది? జగన్మోహన్ రెడ్డి గారు 2019లో నవరత్నాలకి 9 హామీలు ఇచ్చాడు. మళ్ళీ నవరత్నాలనే చెప్పాడు. ఎందుకంటే చేసేటే చెప్పగలము, ఏ చేయగలమో అయ్యే చెప్పగలము జనాలకు. జగన్మోహన్ రెడ్డి అంటే ఒక నమ్మకం, చంద్రబాబు అంటే ఒక అబద్ధం. ఈ రెండే తేడా ఆయనకు ఈయనకు. ఈరోజు ప్రతిపక్షం అంత బలహీనంగా రాష్ట్రం ఉన్నదంటే ప్రతిపక్షాల మాటలు ఎవరు వినడం వల్ల. ఏదో 3-4 కూటమి కట్టుకుని వచ్చినంత మాత్రాన 1+1 1+1 2 3 కాదు. ఇక్కడ రాజకీయాల్లో ఎవరైనా ప్రత్యర్థి అయినా కానీ దానికి ఉన్న ఓట్ శాతం ఎంత ఉంటుందో, దానికి ఉన్న జనాలు ఎంత మారుతారో దాన్ని బట్టి రాజకీయం చేస్తారు. కానీ 3-4 గెలిచినంత మాత్రాన మేము గెలిచిపోతామంటే అలా కుదరదు. ఎందుకంటే 4-5 పార్టీలు ఓట్లు ఒకటిగా ఎంచరు.
ఎవరెవరు పడిన ఓటు వాళ్ళకే ఇస్తారు. ప్రస్తుతం లాస్ట్ టైం మెజార్టీ కన్నా జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా ముందుంటారని మేమంతా మా శక్తుల కృషి చేసి జగన్మోహన్ రెడ్డి గారికి మా ఎన్ఆర్ఐ తరఫున పూర్తి స్థాయి మద్దతు తెలియజేస్తూ ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి మా నాన్నగారికి మనస్ఫూర్తిగా ఈ టీమే వైఎస్ఆర్ టీమే గుర్తొస్తుంది. ఆ టీం వాళ్ళే ఎవరిని హెల్ప్ కావాలన్నా ఏదైనా ఇంట్లో ఇబ్బంది పడినా ఎక్కడ పోటీ ఉన్నా ఇవన్నీ ఒక వ్యక్తి చనిపోయినా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళే ఆ బాడీ ఇంటికి వచ్చేదానికి వాళ్ళ ఏదైనా సెటల్మెంట్ చేయాలి కావాలన్నా కూడా ఆర్థికంగా 50,000 రూపాయలు సహాయం చేస్తూ మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఫ్రీ ఎయిర్పోర్ట్ నుంచి అంబులెన్స్ సదుపాయం కల్పించారు మన వైఎస్ఆర్సీపీ కూడా. ఆ విధంగా వైఎస్ఆర్సీపీ మనం కోవిడ్లో ఉంటూ ఆ కోవిడ్లో ఉన్న ప్రజలు ఇబ్బంది ఎన్ఆర్ఎస్ అందరూ ఇబ్బంది పడకుండా చాలా విధంగా మన వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ కృషి చేస్తుంది. అందుకోసం జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ప్రవేశపెట్టిన పథకాలు ప్రజలకు ఉపయోగపడి అట్టడుగు నుంచి పై వరకు ప్రజలకు అందరికీ ఉపయోగపడే పథకాలు కాబట్టి అంత పేద బడుగు బలహీన వర్గాలంతా పైకి రావాలని చెప్పేసి ఆయన చేస్తున్న సేవా కార్యక్రమాలను మేము గుర్తించి మేము చేస్తున్న సేవ చిన్న మొత్తమే కొద్దిగా వరకే మా సాయి శక్తులు కొద్ది తక్కువ. అదే ప్రభుత్వం తన నుంచి సేవ జరిగితే ప్రతి ఒక్క పేదవాడు లబ్ధి పొందుతాడనే ఆలోచనతో ఆయన అయితేనే మనకి ఈ సేవా కార్యక్రమం చేయగల ఉద్దేశంతో ఈరోజు ఎన్ఆర్ఐలో అంతా బయట దేశానికి దాదాపు 400 మంది USA, కెనడా, ఆస్ట్రేలియా, బ్రిటన్, సింగపూర్ నుంచి 400 మంది విజయవాడ రావడం జరిగింది. విజయవాడ నుంచి 4 బస్సులు బయలుదేరి రాష్ట్రం నలుమూలల ఎన్ఆర్ఐ జగన్మోహన్ రెడ్డి మాకు కావాలి ఏపీ వైఎస్ జగన్ అని చెప్పే విధంగా మేము ప్రచారం చేస్తున్నాం. ఆ ప్రచార కార్యక్రమంలో భాగంగా ఈరోజు మేము నెల్లూరు ఆదాల ప్రభాకర్ రెడ్డి గారికి, విజయసాయి రెడ్డి గారికి, ఖలీల్ అహ్మద్ సార్ గారికి ప్రచారం చేయడం జరిగింది. మంచి స్పందన వచ్చింది. ఏ వ్యక్తితో మాట్లాడినా కూడా ఎవరితో మాట్లాడినా కూడా ఖచ్చితంగా మేము జగన్ సార్కి ఓటేస్తాము, జగన్ సార్ని మేము గెలిపిస్తామని చెప్పి ప్రతి ఒక్క వ్యక్తి మాకు తెలియని పాయింట్లు కూడా వాళ్ళే చెప్తారు. ఈసారి మాకు ఈ విధంగా మేలు జరిగింది. ఒక ఆటో డ్రైవర్ అయితే అన్న నాకు ఆపరేషన్ చేశారు, 2 లక్షల రూపాయలు గవర్నమెంట్ నుంచి 10,000 రూపాయలు 4 సంవత్సరాలు 10,000 రూపాయలు లెక్క తీసుకుని జగన్మోహన్ రెడ్డి వల్లనే ఇది సాధ్యమైందా, ఇంతకుముందు ఏ గవర్నమెంట్ మాకు చేయలేదు అనే విధంగా అతను కూడా చెప్పడం జరిగింది. నాకు చాలా సంతోషమైంది. ఎందుకంటే పేద వర్గాలు బాగుంటేనే దేశం బాగుంటుంది కాబట్టి ఆ విధంగా జగన్మోహన్ రెడ్డి ముందుకు వెళ్తున్నాడు కాబట్టి ఆయనే నెక్స్ట్ ముఖ్యమంత్రి అయితే ఈ రాష్ట్రం అనేక విధాలుగా అభివృద్ధి చెందుతుంది, బాగుంటుంది. అబద్ధాలు చెప్పి ముఖ్యమంత్రి కావాలా, అధికారం వచ్చితే చాలనుకునే వాళ్ళు అధికారంలోకి వస్తే ఏమవుతుంది, 5 సంవత్సరాలు కరువుతో అలాడాల్సి వస్తుంది, బాధలు పడాల్సి వస్తుంది. ఇంతకుముందు 14 సంవత్సరాలు ఉన్నప్పుడు ఏమీ చేయలేని వాళ్ళు ఇప్పుడు ఏం చేయగలుగుతారు? 5 సంవత్సరాల్లో మేము చేస్తామని చెప్తున్నారు అబద్ధాలని. ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి చెప్పిన పథకాలను వాళ్ళు ఫాలో అవుతున్నారు తప్ప కొత్తగా వాళ్ళు చెప్పిన పథకాలు ఏంటి? సచివాలయ వ్యవస్థ రద్దు చేస్తారంట, వాలంటీర్ వ్యవస్థ రద్దు చేస్తారంట, ఇప్పుడు 10,000 ఇస్తామంట. రోజు ఒక మాట మాట్లాడే వాళ్ళు ఎక్కడ నమ్మకస్తాము? మనం నమ్మలేము. కాబట్టి మనం అంతా కలిసి వైఎస్ఆర్సీపీ పార్టీకి సపోర్ట్ చేసి ఫ్యాన్ గుర్తుకు ఓటేసి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి చేసుకోవాల్సింది చెప్పేదిగా ఈ విధంగా కష్టపడుతున్న మన ఎన్ఆర్లందరినీ మనం గౌరవించుకోవాలని చెప్పి ఈరోజు నేను ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం ఇచ్చేసిన మన సోదరులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కృతజ్ఞతలు. మన నరసింహ రెడ్డి గారి సహకారంతో అందరూ ఉమ్మడిగా ఒక టీంగా ఏర్పడి చాలామందికి సహాయం చేశాం. ఇప్పటికి కూడా కోయట్లో ఏ కష్టం వచ్చినా కూడా తొలి గడప తొక్కేది వైఎస్ఆర్ పార్టీకేను వచ్చేది. ఆలోచించేది ప్రతి తెలుగువాడు కూడా ఫస్ట్ ఆలోచించే పేరు ఏదంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అది ఎక్కడైనా కానీ, ఎంబసీలో అయినా కానీ, ఎక్కడికైనా ఏ విధమైన ఇబ్బంది కలిగినా కూడా ఫస్ట్ మా పార్టీ తరఫున ఆలోచిస్తాము. ఇంకపోతే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు విజన్ గురించి కొద్దిగా చెప్పాలండి. జగన్మోహన్ రెడ్డి గారు 4 నేడు అనే పథకంతో పిల్లల భవిష్యత్తు ఎంత తీర్చిదిద్దాడనే ఒక పాయింట్తోనే మేము స్వచ్ఛందంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద అభిమానంతో, ప్రేమతో మేము స్వచ్ఛందంగా వచ్చామండి. ఇప్పుడే మీరు ఎగ్జాంపుల్ చెప్పచ్చు, 17 మెడికల్ కాలేజీ కడుతున్నారు. ఎన్నో అప్పర్ ప్రైమరీ స్కూళ్ళను మార్చాడు, జెడ్పీ హై స్కూల్ నేడు పెట్టాడు. తర్వాత మనం మెడికల్ మన వైద్యంలో ఎంతో మార్పు తీసుకొచ్చాడు. ఇలాంటి మార్పు ఖచ్చితంగా ఎక్కడంటే అభివృద్ధి అనేది ఏంటండి, అభివృద్ధి అనేది పేదవాడికి పెట్టాడు. అన్నం పెట్టేది అభివృద్ధి అంటాం, కానీ గాలి మేడలు కట్టుకునేంత మాత్రం అభివృద్ధి కాదు. ఖచ్చితంగా పేదవాడి బిడ్డ వాడు చదివి ఒక వ్యవస్థలో నిలబడితే ఆ కుటుంబానికి అదే పెద్ద దిక్కు అనేది జగన్మోహన్ రెడ్డి ఫస్ట్ చదువు మీద చదువు మీద పెడితే పిల్లోడు ఇంటికి ఓటేస్తాడా? కానీ చదువు మీద ఎన్నో లక్షల కోట్లతో ఖర్చు పెడుతున్నాడు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిది విజన్. ఇలాంటి దొంగ మాటలు మాట్లాడి ఈరోజు ఒకసారి అంటాడు వాలంటీర్ వ్యవస్థ వద్దు అంటాడు, వాలంటీర్ వ్యవస్థ సంచుకు మోసుకునే వ్యవస్థ అది అని అన్నాడు.
కానీ అదే వాలంటీర్ వ్యవస్థకు నేను 10,000 ఇస్తానంటున్నాను. ఇలాంటి దొంగ మాటలు మాట్లాడే సీఎం కావాలనుకొని ఎన్నోసార్లు అబద్ధాలు చెప్పి సీఎం అవుతున్నాడు. తర్వాత ఇప్పుడు ఏమంటున్నాడు, సచివాలయం ద్వారా మేము పిలిచి ఇంకొక మీ దృష్టిలో, మీ మీడియా దృష్టిలో ఒకే ఒక మాట నేను మాట్లాడతానండి. నేను శాంతినగర్ అని చెప్పి నెల్లూరులో 5వ అంతస్తుగా ఉంటాడు అపార్ట్మెంట్, ఒక పెద్ద ఆయన. పాపం ఆయన మంచముగా ఉన్నాడు. మంచముగా ఉంటే అతనికి పెద్ద ఆపరేషన్ అయింది. చాలా పరిస్థితి, కనీసం నడవలేని పరిస్థితి. అలాంటి పెద్ద ఆయన మేము పోతానే వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోస్ చూస్తానే కంటమిడితే నీరు వచ్చింది. ఏమన్నా అంటే, అయ్యా నేను దాదాపు 3 నెలల నుంచి నాకు ఆపరేషన్ అయింది. నాకు ఆపరేషన్ అయిన వెంటనే నాకు ఈ విధంగా వాలంటీర్స్ని తీసేశారు. కనీసం నేను గడప దాటి బయటికి పోలేను. నిన్న నేను మా కోడల సహాయంతోనో మా కూతురు సహాయంతోనో నేను బ్యాంకింగ్ పోతే ఇప్పుడు ఇక్కడ ఏమో సచివాలయం పోమంటారు. సచివాలయం నుంచి మా బ్యాంకింగ్ వస్తే బ్యాంకింగ్ లేదంటారు. ఈ వ్యవస్థ మమ్మల్ని ఇంత ఇబ్బంది పెట్టిన చంద్రబాబు నాయుడు ఏమన్నా తెలుసాగో మాకు అర్థం కాలేదు అని చెప్పి కన్నీరు పెట్టుకున్నాడు. జగన్మోహన్ రెడ్డికి మేము ఖచ్చితంగా 2 ఓట్లు వేసి జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకుంటాము. జగన్మోహన్ రెడ్డి గారే కానీ మాకు అభ్యర్థి 175 ఏ అభ్యర్థి అనేది చెప్పడం లేదు. మేము జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారికి నా ఓటు. జగన్మోహన్ రెడ్డి గారు 175 కానీ 25 ఎంపీ అభ్యర్థులు అయినా కానీ జగన్మోహన్ రెడ్డి గారికే వేస్తాం. అలాగే ఇంకొక చిన్న విషయం అంటే సార్ ఏమనుకోవద్దని, కరోనా విషయంలో మన యువనేత పెద్దిరెడ్డి గారు నాగరెడ్డి గారు సహాయం అడగగానే సహాయం చేసిన గొప్ప వ్యక్తి. తెలుగువాడు ఎక్కడ కూడా బాధపడదు. అలాంటి వ్యక్తులను మనం గెలిపించుకోవడం ఖచ్చితంగా మన శ్రీనన్నను కానీ మిథునన్నను కానీ గెలిపించుకోవాల్సినగా మీ మీడియా ద్వారా ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను. 25 మెజార్టీ వస్తుందండి.